బట్టి ఆమె ఏమన్నదంటే అరే షాపులో లేట్గా వచ్చావేందని. ఓకే. చాలీసి ఇందులో పడుకుండాను. ఐ వాజ్ ఇన్ 3rd క్లాస్. ఓకే. నేను క్యాజువల్గా అన్నాను, ఆమె ఏమన్నదో నాకు తెలియదు, ఆ ఏజ్ కూడా కాదు. తర్వాత పంచాయతీ ఏంటంటే మీ వాడు నన్ను బోడుకుండా అన్నాడు. ఓకే. ఇంకా మొత్తం పెద్దలంతా కూర్చొని ఇటు స్కూల్లోంచి తీసేయాలి. మా ఫాదర్ ఫ్రెండ్స్ ఎస్ఐలు తెలిసిన వాళ్ళు అందరూ కలిసి వాడేదో పిల్లవాడు ఏదో తప్పుకున్నాడు అమ్మంటే వాడు సారీ మనం చెప్పాం ఆ ఏజ్లోనే. చివరికి మా నాన్న సారీ చెప్పుకొని మన బడిలో కంటిన్యూ చేశాడు. సో కొన్ని దాన్ని అంటే కొన్ని యాటిట్యూడ్లు పిల్లల్లో మనం సహజంగానే చిన్నతనంలోనే. ఇప్పుడు మై డాటర్ వాజ్ ఏజ్ ఆఫ్ 5-6. మా అమ్మాయి చిన్న బొమ్మ పట్టుకొని నేను పెడియాట్రిషియన్ కూడా తిరిగేది. నౌ షీ ఈజ్ పెడియాట్రిషియన్. వాట్ ఈజ్ అవర్ గోల్ ఏంటంటే వాళ్ళకి అది ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి ఇవ్వడం అనేది ఒకటి. కొంతమందిని చూసాం, వాడు డాక్టర్ 4వ సంవత్సరంలో మానేసేసి మ్యూజిషియన్ అయ్యాడు. ఓకే, అది డిఫరెంట్ కేసెస్ సార్. అవి ఏంటంటే అది ఐడెంటిఫై చేయడంలోనూ వాళ్ళతో వీళ్ళు ఎంతవరకు కొరిలేట్ అయ్యి వాళ్ళకంటే పేరెంట్స్ అసలు పిల్లలతో కొరిలేట్ అవ్వకపోవటమే కదా, మానిటర్ చేయడం అనే పదం వదిలేద్దాం. ఓకే, కొరిలేట్ ఏంటి ఏం చదువుకున్నావు, ఇవాళ ఏం జరిగింది అన్నది రెస్ట్రిక్షన్ అవసరం లేదు. ఇవాళ వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇందాక, మీరు వచ్చినప్పుడు నేను ఐ ట్రైడ్ ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్ వాట్ అబౌట్ దిస్ థింగ్స్, వాట్ ఆర్ ద లాస్ అనేది. హౌ యూ యూజ్ యువర్ ఇంటర్నెట్ అండ్ గూగుల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా. ఓకే, అంటే మొత్తానికైతే సెల్ఫ్ రిస్ట్రిక్షన్ అనేది ఖచ్చితంగా పిల్లలకు చెప్పాలి, అది పేరెంట్స్ నుంచెల్లే వెళ్తుంది అనేది ఫస్ట్ పాయింట్ అదే కదమ్మా. ఓకే శరత్ గారు, ఎండ్ ఆఫ్ ద డే అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే తల్లిదండ్రులనే ట్యాగ్ చేస్తారు. పిల్లలు అంత దూరం వెళ్తూ ఉంటే చూసుకోకపోవడం వాళ్ళదే తప్పు. పిల్లలు పొద్దున్న లేసిన దగ్గర ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అనేది వాళ్ళతో కనీసం ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయలేకపోవడము. మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్లోనే ఎక్కువగా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం చూస్తున్నాము అనేసి అని అన్నప్రెడ్డి గారు అంటున్నారు. మరి ఫైనల్ కంక్లూజన్ ఏంటి మీది? కరెక్ట్ అనమ్మా, నేను సార్తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పిల్లలతో కొంత ఇంటరాక్షన్ ఉండాలి, భార్యతో ఇంటరాక్షన్ ఉండాలా, తర్వాత కుటుంబంలో ఏం జరుగుతుంది అనే విషయాల మీద ఇంటి పెద్దకు కొంత అజమాయిషి ఉన్నంత కాలం చాలా బాగుంటుందమ్మా. ఉమ్మడి కుటుంబాల్లో 10-12 మంది ఉన్న కుటుంబాల నుంచి నేను వచ్చినాను. మా ఫాదర్ వాళ్ళ 6గురు, వాళ్ళందరికీ పిల్లలు, మేమంతా చిన్న పిల్లలము. అయినా సరే వాళ్ళ అన్నదమ్ములు కూడా మా ఫాదర్ మాటే వినేవాళ్ళు, ఎందుకంటే మా ఫాదర్ అందరికంటే పెద్దవాడు కాబట్టి. అన్న అంటే తండ్రి తర్వాత తండ్రిలాగా గౌరవం ఇచ్చి సొసైటీలో అట్లా డెవలప్ అయినారు కాబట్టి మా కుటుంబంలో అందరూ బ్రహ్మాండమైన దశలో ఎదిగినారమ్మా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. అంటే ఫాదర్ అనేవాడు ఒక పివోట్, అతను ఒక ఇరుసు, ఆ కుటుంబం అనే చక్రము ఆ ఇరుసు మీద తిరుగుతుంటుందన్నమాట. ఫాదర్ వీక్ ఉంటే సంసారాలు నాశనం అవుతూ ఉంటాయి. తర్వాత తల్లి, కొన్ని సందర్భాలలో ఫాదర్ బాగా బిజీగా ఉంటే తల్లి చాలా జాగ్రత్తగా ఉండి తగు శ్రద్ధ వహించి అన్ని రకాలుగా చూస్తుంటే, అంటే వాళ్ళ పిల్లల మీద కొంత, అంటే మన పిల్లల్ని మనం అనుమానిస్తున్నాం అని కాదు, కానీ అవసరాలను బట్టి చూడాలా. ఎందుకంటే రాత్రి వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళ బుక్స్ పెట్టుకునే బ్యాగులు అవి ఇవి వెరిఫై చేయాలా. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తానమ్మా. ఒకసారి ఏమైందంటే మా బాబు ప్రతిసారి ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చినా కానీ నాకు పెన్నులు లేవని, అది లేదని ఇది లేదని అని డబ్బులు తీసుకునేవాడు అన్నమాట. ఒకసారి నాకు ఎందుకో అనుమానం వచ్చేసి నేను వాడి బ్యాగ్ సదిరితే దాంట్లో 5-6 పెన్నులు ఎవరెవరియో ఉన్నాయన్నమాట, ఎక్కడెక్కడివో. వాటి మరుసటి రోజు స్కూల్కి పోయే ముందు నేను అడిగినాను, ఈ పెన్నులు అనేవి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మా ఫ్రెండ్స్ ఇవి అని. అయితే సరే అని చెప్పి ఆ పెన్నులన్నీ గుంజుకొని ఆ రోజు స్కూల్కి వెళ్ళి వాళ్ళ స్కూల్ టీచర్ ముందే మా బాబు బ్యాగులో ఇవి దొరికినాయి, ఇది ఎక్కడివి ఎట్లా వచ్చినాయి అని. అప్పుడు ఆ టీచర్ షీ వాజ్ వెరీ కటియస్. షీ టోల్డ్ మీ సార్ యూ డిడ్ ద రైట్ థింగ్ సార్, ఇట్లా వీళ్ళని నేరం చేసినప్పుడు అక్కడే దొరకబట్టి వాళ్ళని శిక్షిస్తే వాళ్ళు సరిదిద్దపడతారు అని అన్నారు. కరెక్ట్. ఆ తర్వాత మళ్ళీ అట్లాంటి సంఘటనలు జరగలేదమ్మా. వీ షుడ్ బి బోల్డ్ ఎనఫ్ టు పనిష్ ది చిల్డ్రన్ వెన్ దే కమిట్ ఏ మిస్టేక్. మనం వాళ్ళని సమర్థిస్తూ పోతుంటాము, లేనిపోయిన ప్రేమ ప్రదర్శిస్తాము, అజమాయిషి చేయము అని అంటే పిల్లల్ని బాగుపరిచేటువంటి లక్షణాలు ఉండవు. తల్లి అంటే విద్యాబుద్ధులు నేర్పేటువంటి తల్లి, తండ్రి, గురువు తిట్టవచ్చు, కొట్టవచ్చు. ఆ సిద్ధాంతానికి మనం మూలంగా తిట్టవచ్చు, కొట్టవచ్చు అంటే అన్నప్రెడ్డి గారు అదే అంటున్నారు కదా. ఇప్పుడు గురువులు కొడుతున్నా కూడా తల్లిదండ్రులు కేసులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి అంటే మరీ పూర్తిగా వైర్లతో కొట్టడము, పిల్లల్ని చైల్డ్ని సెక్షువల్ అబ్యూజ్ చేయడము, ఇది ఒక కొత్త ట్రెండ్ తయారైంది. ఇవాళ టీచర్లు మిస్బిహేవ్ చేస్తున్నారు గర్ల్స్ స్టూడెంట్స్. అవును సార్, అవును. అంటే దాంట్లో కారణం ఏంటంటే సమర్థించరు. వాటిలలో తప్పకుండా డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాం మనం. శరత్ గారు ఇక్కడ చిన్న కరెక్షన్ ఇక్కడ ఏంటంటే, నేను అనేది మనకి చదువు చెప్పిన వాళ్ళందరూ 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు చదువు చెప్పే వాళ్ళందరూ 25 ఏళ్ళ వయసు ఉన్నవాళ్ళు.
మీ ఎడ్యుకేషన్ అంటే అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్కి అంటే చదువు చెప్పే వాళ్ళకు ఒక అర్హత, ఇప్పుడు వాళ్ళకి అర్హతకు సంబంధించి ఏ ఉద్యోగం దొరకకపోతే 4 రోజులు ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసే పరిస్థితి ఉంది వాళ్ళ. ఓకే, కాబట్టి క్వాలిటీ ఎక్కడి నుంచో వస్తుంది అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఓకే, శరత్ గారు. అంతేనమ్మా, ఒకసారి చెప్పిందంతా నేను పూర్తిగా గౌరవిస్తున్నాను. నిజంగా మీ కార్యక్రమం చాలా బాగుందమ్మా. ఓకే, ఒకవేళ ఇప్పుడు జాగ్రత్తలు చెప్పాలని అంటే ఎవరికి మీ తరపున జాగ్రత్తలు చెప్తారు యాజ్ అడ్వకేట్గా, ఒక ఫాదర్గా? తల్లిదండ్రులకే నేను జాగ్రత్తలు చెప్తాను. తల్లిదండ్రులే కొంత నిఘా పెట్టాలి, కొంత అజమాయిషి పెట్టాలి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని చూడాలి. మేము బాగా బిజీగా ఉన్నాం, మేము బాగా డబ్బులు సంపాదిస్తున్నాం, మాకు అసలు టైమే లేదు, తర్వాత అంతా మేము మంచి స్కూల్లో చేర్పించినాము, అంత బాధ్యతలన్నీ తల్లిదండ్రుల బాధ్యతలు కూడా స్కూల్ యాజమాన్యానికి అప్పగిస్తే ఇట్లాంటి అనర్థాలే జరుగుతాయేమో. ఓకే, అన్నప్రెడ్డి గారు. అంతే. ఇక్కడ ఎవరు చేయాలి అంటే దానివల్ల నష్టపోయే తల్లిదండ్రులే, కాబట్టి తల్లిదండ్రులే బాధ్యత వహించుకొని చూసుకోవాలి. వాళ్ళ మీద పెత్తనం చేయడం అనేది కాదు, కానీ రేపు పొద్దున ఏమైనా జరిగితే నష్టపోయే తల్లిదండ్రులే, కాబట్టి నష్టపడకుండా ఉండాలంటే తల్లిదండ్రులే అజమాయిషీ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అన్నప్రెడ్డి గారు, థ్యాంక్ యూ శరత్ గారు. అంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అనేక అంశాలని మీ కోణం నుండి చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా అయితే ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి ఇన్సిడెంట్స్కి సంబంధించి అయితే పేరెంట్స్ని అంటారు, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి పెట్టారు కాబట్టి ఎథిక్స్ మోరల్స్ అనేవి వాళ్ళకి అవసరం లేదు. మేము ఒకటే చెప్తారు, మేము రమ్మని వాళ్ళని ఆహ్వానించలేదు.